దేశానికి రైతన్న పంట పండించి సామాన్యుడి కడుపు నింపి సంపద సృష్టించడం లేదా? సరిహద్దుల్లో చలికి వణుకుతూ మానవ ప్రాణాలను లెక్క చేయక మన ప్రాణమును, దేశ సంపదను సరిహద్దుల్లో పరిరక్షించలేదా? యువత ఉన్న దేశంలో ఉపాధి కరువైన చదువు లేని వాడికి రాజ్యాధికారం ఎందుకు? ఐఏఎస్ ఐపీఎస్లు ఉండగా దేశాన్ని పాలించలేరా? ఉపాధి భవిష్యత్తు లేని దేశానికి రాజ్యాధికారం ఎందుకు? రాజ్యాధికారం లేని దేశానికి ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యం లేని దేశానికి పార్టీ జెండాలు ఎందుకు? ఎవరి కోసం ఎవరిక్కడ బతుకుతున్నారు? ప్రజాస్వామ్యం ఎందుకోసం? ఎవరిని దోచుకోవడానికి, ఎవరిని బలిపశువు చేయడానికి ఆలోచించాల్సింది మనమే కదా.